శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. భార్గవరాముని చరిత్ర. వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడితో భార్గవరాముని చరిత్ర ఇలా తెలుపసాగారు. మాయాద్యూతంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు. మరికొందరు హితులు సన్నిహితులు మునులు వారి వెంట నడిచారు. అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు. కొంతకాలానికి మహేంద్ర పర్వతం మీద భార్గవరాముని అనగా పరశురాముని ఆశ్రమం చేరుకున్నారు. పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృ తర్పణ విధులు నిర్వహించారు. రోమశ మహర్షి మార్గదర్శకత్వంలో అక్కడి ఆశ్రమాలను అక్కడి ఋషులను సందర్శించారు. వారి ఆశీస్సులు పొందారు. భృగు అంగీరస వాసిష్ఠ కాశ్యప అకృత వ్రణాది మహర్షులను దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని ఆశ్రమమైతే కనిపించింది, కానీ ఆ మహర్షి యొక్క దర్శన భాగ్యం లభించలేదు. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో అని తన అభిలాషను ఆ మహర్షుల ముందు ప్రకటించారు. అది విన్న అకృత వ్రణుడు, ధర్మరాజా, మీరాక భార్గవరామునికి ముందే తెలుసు. మీరంటే ఆయనకు చాలా ఇష్టం కనుక తప్పక దర్శనం ఇస్తాడు. సాధారణంగా అష్టమికి చతుర్దశికి ఈ ఆశ్రమానికి వస్తారు. ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్దశి, కాబట్టి మీరిక్కడే ఉండగలిగితే రేపే భార్గవరాముణ్ణి దర్శించవచ్చు అన్నాడు. దీనికి ఎంతో సంబరపడి ధర్మరాజాదులందరూ కూడా ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు. అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరి కూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు. అకృతివ్రణ, నీవు భార్గవరామునికి అనుచరుడివి. ఆ మహాబల పరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నీవు ప్రత్యక్ష సాక్షివి. అందుచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిది లేదు. ఆ మహానుభావుడు ముయ్యేడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు, ఏ కారణంగా జయించాడు, ఈ వివరాలు యథాతథంగా వాస్తవ రూపంలో తెలుసుకోవాలని నా కోరిక. అందుకు నువ్వొక్కడివే సమర్థుడివి. దయచేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అభ్యర్థించాడు. అప్పుడు అకృతవ్రణ మహర్షి ఇలా చెప్పసాగారు. ధర్మసంభవ, భృగువంశంలో జమదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జామదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతి పొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను, ఆలకించు. హైహయ వంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవరాముని చేతిలో నిహతుడయ్యాడు. అతడికి 1000 చేతులు ఉండేవి. దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్యకాంచన విమానము ఉండేది. అతడి రథము అటువంటిదే. దాని గమనానికి ఏ అడ్డు ఆపు ఉండవు. ఆ రథం అధిరోహించి సమస్త భూపాలకులను ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. 7 ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోనికి తెచ్చుకున్నాడు. అహంకరించి దేవతలను యక్షులను ఋషులను సమస్త భూతాలను పీడించసాగాడు. భరించలేక దేవతలు ఋషులు కలిసి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. కార్తవీర్యార్జునుణ్ణి సంహరించు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. ఇంద్రుడు కూడా తన చేదు అనుభవాన్ని ఒకటి చెప్పాడు. శచీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్య విమానం మీద అటువైపు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడని, అతని ఆగడాలు మితిమీరిపోయాయని, ఇక ఉపేక్షించరాదని విన్నవించాడు. విష్ణుమూర్తి అందరి వేదనలు విన్నాడు. ఆలోచిస్తాను, వెళ్ళిరండి అని పంపించాడు. తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు. ఇదే కాలంలో కాన్యకుబ్జాన్ని గాధి అనే ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు మహాబలశాలి, పరాక్రమశాలి. పరిపాలనా బాధ్యతల్ని మంత్రులకు అప్పగించి అతడు కొంతకాలం సతీ సమేతుడై వనవాసం చేశాడు. ఆ సమయంలో ఆ రాజదంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకి సత్యవతి అని పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమాన అయ్యింది. అప్సరసలను తలదెన్నే సౌందర్యం, అందానికి తగిన గుణసంపద. భార్గవ వంశంలో పుట్టిన రుచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు. తనకిచ్చి వివాహం చేయమని గాది దంపతుల్ని అభ్యర్థించాడు. సంశిత వ్రతుడైన ఆ బ్రాహ్మణుణ్ణి చూసి తన కులాచారం వెల్లడించాడు గాది. శరీరమంతా తెల్లగా ఉండి ఒక చెవి నల్లగా ఉండి 1000 గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి
సత్యవతిని పరిణయమాడమన్నాడు. శుల్కం తీసుకోకుండా కన్యాదానం చేయడం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానికి వెళ్ళిపోయాడు. రుచీకుడు వరుణుణ్ణి అడిగి అటువంటి 1000 గుర్రాలు పొందాడు. అవి కాన్యకుబ్జం చెంత గంగ నుంచి పైకి వచ్చాయి. అప్పటి నుండి ఆ రేవుకి అశ్వతీర్థమనే పేరు స్థిరపడింది. ఆ గుర్రాలని గాధికి అందించి రుచీకుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు. కాన్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగి తేలుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున రుచీకుడి తండ్రి భృగువు వచ్చాడు. కొడుకుని కోడల్ని వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతోషించాడు. కోడలు చేస్తున్న ఉపచారాలకు సంబరపడ్డాడు. భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతనికి చేరువలో నేల మీద కూర్చున్నారు. భృగువు ఇలా మాట్లాడసాగారు. సత్యవతి, నీ గుణగణాలకు ఎంతో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు భృగువు. తనకు తన తల్లికి పుత్రసంతానం కలిగేటట్టు వరమిమ్మంది సత్యవతి. భృగువు తథాస్తు అన్నాడు. ఋతుస్నాతవై నీవు మేడి చెట్టును కౌగలించుకో. ఇదిగో ఈ హవిస్సును అనగా చెరువు భుజించు అని అంటూ, అలాగే నీ తల్లిని రావి చెట్టును కౌగిలించుకోమని చెప్పు. ఈ చెరువును ఆరగించాలి. భద్రంగా పట్టుకు వెళ్ళి దీన్ని మీ తల్లికి అందించు అని చెప్పి 2 హవిస్సులు అనగా చెరువులు కోడలికి ఇచ్చాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. తల్లి కూతుళ్ళు తాము కౌగిలించుకోవలసిన తరువులను అనగా చెట్లను, భుజించవలసిన చెరువులను పొరపాటును తారుమారు చేసుకున్నారు. దీనిని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు. ఇందువల్ల నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియ ఆచారపరుడవుతాడు. నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణ ఆచారపరుడవుతాడు. ఇంతకన్నా ప్రమాదం ఏమీ లేదులే అని కోడలిని ఓదార్చాడు. అయితే ఇది సత్యవతికి నచ్చలేదు. తన కొడుకు బ్రాహ్మణ ఆచారపరుడే కావాలని, క్షత్రియ ఆచారాన్ని తరువాత తరానికి అంటే మనుమడికి సంక్రమించేటట్టు చేయమని అభ్యర్థించింది. తథాస్తు అన్నాడు భృగు మహర్షి. కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. మగబిడ్డను ప్రసవించింది. జమదగ్ని అని నామకరణం చేశారు. అతడు చతుర్వేదాలను అభ్యసించి షట్శాస్త్రాలను స్వాధీనం చేసుకుని మహాతేజస్వి అయ్యాడు. మహాతపశ్శాలి అయ్యాడు. ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రాముడు అని 5 కుమారులు కలిగారు. ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది. ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలాడుతున్నాడు. రేణుకాదేవి కొంచెం సేపు నిలబడి వాళ్లను చూసింది. తాను అలాంటి జలకేలికి ముచ్చటపడింది. వెంటనే మనస్సును నిగ్రహించుకుంది. స్నానం ముగించుకుని త్వరగా ఆశ్రమాన్ని చేరుకుంది. ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉన్నది. ఆశ్రమంలోనికి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపారా చూశాడు. ముఖంలో బ్రాహ్మ్య కళ లోపించడాన్ని గుర్తించాడు. ఆగ్రహోదగ్రుడయ్యాడు. కుశల కోసం అడవికి వెళ్ళిన 4 కొడుకులు అదే సమయానికి తిరిగి వచ్చారు. వాళ్ళని చూసి మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికి పేరు పేరున ఆజ్ఞాపించాడు జమదగ్ని మహర్షి. అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసొప్పక స్థాణువులై నిలబడిపోయారు. దీనితో జమదగ్నికి కోపం రెట్టింపయ్యింది. నా మాట వినలేదు కాబట్టి మీ 4 ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడజీవితం గడపండి అని శపించాడు. అంతలో పరశురాముడు వచ్చాడు. జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. పాపశీలి అయిన నీ తల్లిని సంహరించమని అన్నాడు. అనడమేమిటి, అతడు తన గండ్ర గొడ్డలితో తల్లి శిరస్సును నరికివేశాడు. జమదగ్ని కోపం చల్లారింది. సంతోషించాడు. భార్గవరామ, వరాలు కోరుకో, ఇస్తాను అన్నాడు. తన తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలని, ఈ శిరఃఖండన వృత్తాంతం ఆమెకు గుర్తు ఉండకూడదని, తన సోదరులు 4 శాప విముక్తులు కావాలని, తనకు మాతృహనన దోషం అంటకూడదని, రణరంగంలో అప్రతిహత శక్తి దీర్ఘాయువు తనకు కావాలని పరశురాముడు తండ్రిని కోరుకున్నాడు. జమదగ్ని మహర్షి తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్రలోంచి మేల్కొన్నట్టు కళ్ళు తెరిచి చూసింది.
అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తాను విముక్తుడయ్యాడు. అటుపైన కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కునిపోయాడు. దీనికి అలిగిన భార్గవరాముడు కార్తవీర్యుడి సహస్ర బాహువులను ఖండించి సంహరించాడు. హోమధేనువుని తోలుకుని తిరిగి తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు. దీనికి కోపం తెచ్చుకున్న భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా 21 సార్లు గాలించి గాలించి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో శమంత పంచకంలో 9 మడుగులు నింపి పితృతర్పణాలు విడిచిపెట్టాడు. ఆ తర్వాత 10 బారల పొడుగు 9 బారల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరి దక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కుడైన కశ్యపుడికి దానం చేశాడు. ఆ మహర్షి అనుజ్ఞతో దాన్ని సమభాగాలుగా ఖండించి యార్జికులందరూ పంచుకున్నారు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులు అని పేరు ఏర్పడింది. క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు. సరస్వతీ నదిలో అవభృత స్నానం చేశాడు. కల్మషాలన్నీ తొలగించుకున్నాడు. ఈ మహేంద్ర పర్వతం మీద నివాసం ఏర్పరచుకుని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరాముని కథను ముగించాడు. అప్పటికి తెల్లవారింది. చతుర్దశి వచ్చింది. భార్గవరాముడు వచ్చాడు. ధర్మరాజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు. భార్గవుడు కూడా వారినందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యమిచ్చి మర్నాడు వీడ్కోలు పలికాడు. తాను కూడా దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు. దీపక, విన్నావు కదా, శ్రీమన్నారాయణుడు శ్రీ దత్తుని రూపంలో వరాలిచ్చి కార్తవీర్యార్జునుడిని మహావీరుణ్ణి చేసి అతడు కోరుకున్నట్లే అధిక వీరుడై విపుడై భార్గవరాముడై వచ్చి అతన్ని సంగ్రామంలోనే సంహరించాడు. నాయనా, ఇది విష్ణోశ్చరితమద్భుతం, సంక్షేపంగా చెప్పాను అని వేదధర్ముడు ముగించాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, దత్తాత్రేయుడు సాధ్య జాతి దేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే శమదమములను నీతులను ఉపదేశించాడని విన్నాను. వాటిని తమరు నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అప్పుడు వేదధర్ముడు దీపకునితో, దీపక, జ్ఞానకళాస్వరూపుడు స్వయంభువు అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడుగా అవతరించాడు. అతడు జ్ఞానఘనుడు, సాక్షాత్ జగద్గురుడతడు. దేవతలకు, సిద్ధులకు, సాధ్యులకు, మనుష్యులకు అందరికీ అతడే పరమ గురువు. జ్ఞాన, యోగ, తపో, యమ, నియమ, సమాధి మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించినా దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు. ఆయనే అందరికీ మార్గము, గమ్యము కూడా. సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలంటే ఈ దత్త సద్గురూపాసన ఒక్కటే సాధనం. అందుచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి భక్తి జ్ఞానయోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకిక అలౌకిక విషయాలన్నిటినీ అడిగి తెలుసుకుని వెళ్తుంటారు. అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రబోధాలను ఒకానొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడు. వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందుంచుతాను, గ్రహించుకో అని వేదధర్ముడు ఇలా ప్రవచించాడు. విదుర నీతి. ధృతరాష్ట్ర, నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నీవు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇది కులానికి చేటు తెచ్చిపెడుతుంది. కనుక త్వరగా మేల్కొని నీ పెద్ద కొడుకుకి తగిన బుద్ధులు నేర్పు అని విదురుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, నీవు జ్ఞానివి, సకల నీతి శాస్త్రవేత్తవు. దుర్యోధనునికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు. అప్పుడు వాటిని వాడికి నేను బోధిస్తాను. ఆ పైన ఏం జరగాలో అది జరుగుతుంది అన్నాడు. అప్పుడు విదురుడు, ధృతరాష్ట్ర, సరే అయితే ఆలకించు. పూర్వకాలంలో దత్తయోగేంద్రుడు సాధ్యజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులున్నాయి.
వాటిని నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని విదురుడు చెప్పనారంభించాడు. ముందుగా మనస్సుకి సంశ్రుతం అలవచ్చాలి. దానితో శమదమాదులు, సత్యము, ధృతి అలవడతాయి. వాటి వల్ల హృదయ గ్రంథి విడుతుంది, అరిషడ్వర్గం అంతరిస్తుంది. క్రోధాన్ని క్రోధంతో జయించలేం, సహనంతో ఓర్పుతో మాత్రమే జయించగలం. క్రోధమనేది అన్యనార్థాలకు మూలకందము. ఎవడి క్రోధం వాడినే దహించి వేస్తుంది, వాడి పూర్వజన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అందుచేత అందరూ తితిక్ష అలవర్చుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. తితిక్ష అంటే ఓపిక, ఓర్పు. అలాగే ఏ మనిషి ఆక్రోశి కాకూడదు, అవమాని కాకూడదు, మిత్రద్రోహి కాకూడదు, నీచోపసేవి కాకూడదు, అంటే నీచులకు సేవ చేసేవాళ్ళుగా ఉండకూడదు, దురభిమాని కాకూడదు, హీనవృత్తుడు కాకూడదు. రూక్షంగా పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. సున్నితంగా మాట్లాడడం అలవర్చుకోవాలి. ఇది హృదయాలను, మర్మాలను, అస్థికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి వాక్పారుష్య రూప మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలిపెట్టి దానికి ఆమడల దూరం తొలగిపోవాలి. ఈటల లాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లు పొడిచే మానవుణ్ణి లక్ష్మీ సరస్వతులు ఆ క్షణంలోనే పరిత్యజిస్తారు. దరిద్రదేవత వాడి ముఖంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నిప్పులు కక్కుతున్న వాగ్బాణాలతో ఎవరు ఎంత హింసించినా చలించని వాడు, గుండెలు దహించుకుపోనివాడు నిజమైన యోగి. అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు. అంబికేయ, వస్త్రాలకు రంగులు అంటుకున్నట్లే మనుషులకు గుణాలు అంటుకుంటాయి. సజ్జనుణ్ణి సేవిస్తే సజ్జనత్వం, దుర్జనుణ్ణి సేవిస్తే దుర్జనత్వం, తపస్విని సేవిస్తే తపస్విత్వం, చోరుణ్ణి సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి. 6 నెలల సావాసంతో వారు వీరవుతారని లోకోక్తి. తనను నిందించిన వాణ్ణి తాను నిందించకుండా, మరొకరితో నిందింపజేయకుండా, తనను కొట్టిన వాణ్ణి తాను కొట్టకుండా, ఇతరులతో కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చేయకుండా, ఇతరులతో కూడా ద్రోహం చేయించకుండా జీవించేవాడికి ఏ పాపము అంటదు. దేవతలు మెచ్చి స్వయంగా ఎదురువచ్చి అతన్ని తమ లోకానికి తీసుకువెళతారు. రాజా, అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు. మాట్లాడడం కన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే సత్యమే పలకాలి. అది 2 రెట్లు మంచిది. అది ప్రియం కూడా అయ్యేట్టు మాట్లాడగలిగితే 3 రెట్లు మంచిది. సత్యము ప్రియమే కాకుండా ధర్మబద్ధం కూడా అయ్యేటట్లు పలకగలిగితే అది 4 రెట్లు మంచిది. మనిషి ఎవరిని జత చేర్చుకుంటాడో, ఎవరితో జత కడతాడో, తాను ఎటువంటి వాడు కాదలుచుకున్నాడో దాన్ని బట్టి మార్పులొస్తాయి. అటువంటి వాడే అవుతాడు. ఏ ఏ విషయాలను నిర్వర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు. ఇలా క్రమంగా అన్నిటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో. ఇది ఒక నిరంతర సాధన, దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం. నిందా ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగిన వాడు ఒకరిని జయించడు, ఒకరికి తాను ఓడిపోడు. ఒకరిని శత్రువు అనుకోడు, ఒకడికి తాను శత్రువు కాడు. ఇటువంటి వాడికి సుఖదుఖాలు అంటవు. అందరికీ మంచి జరగాలని, ఎవరికీ కీడు జరగకూడదని కోరుకునేవాడు మృదు స్వభావం గలవాడు, అంతర్బహిర్ ఇంద్రియాలను నిగ్రహించిన వాడు, అతడు ఉత్తమ పురుషుడంటే. యాచకుల్ని ఆదరించేవాడు, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేసేవాడు, ఇతరుల్లో రంధ్రాన్వేషణ చేయనివాడు ఉత్తముడు. ఇక దుష్టుడు ఎలా ఉంటాడంటే ఎవరు ఏ మంచి పని చెప్పినా వినడు, పరులను శంకించడం, తనని తాను శంకించుకోవడం, నిత్యశంకితుడుగా ఉంటాడు. మిత్రులను ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు, అంతరాత్మను చంపుకుంటాడు, కోపవశుడుగా ఉంటాడు, ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మర్చిపోతాడు. ఇవి దుష్టుని లక్షణాలు. వీరిని అధమ పురుషులంటారు. శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి. కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు, కానీ అధముల్ని చస్తే సేవించకూడదు. లోకంలో ఒక్కొక్కసారి అధములు కూడా బాగా ధనం సంపాదిస్తారు. తెలివితేటలనండి, బలమనండి, పౌరుషమనండి ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతారు. అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసాపాత్రుడు కాడు, పెద్దల సరసన కూర్చోలేడు.
దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి వాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ నీతులను నీ పెద్ద కొడుకుకు బోధించి దారిలో పెట్టుకో అని విదురుడు ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. దీపక, విన్నావు కదా, ఇవి ఇహపర సాధకాలైన నీతి వాక్యాలు. ఇంకా చాలామంది ఇలాగే దత్తుణ్ణి ఆశ్రయించి వారి వారి సంశయాలు తొలగించుకుని సన్మార్గాలు అలవర్చుకుని జీవన్ముక్తులైన వారు ఉన్నారు. పరమాత్మగా ధ్యానించి అపునర్భవమైన ముక్తిని పొందుతున్న వారు కూడా ఉన్నారు. మరింకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నాడు వేదధర్ముడు. అప్పుడు దీపకుడు, గురుత్తమ, అత్రిపుత్రుడి మహత్యాలు ఇంకా ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక. ఎన్ని విన్నా తనివి తీరడం లేదు. భరతవంశంలో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుషుడు జన్మించాడని, ఆ యోగీంద్రుణ్ణి ఆరాధించి శత్రువుల్ని జయించి చక్రవర్తి అయ్యాడని క్లుప్తంగా విన్నాను. ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి నా హృదయాబ్జాన్ని వికసింపజేయండి అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, దీపక, నీవు ధన్యుడవు అవటమే కాకుండా నీ తల్లిదండ్రుల్ని సైతం ధన్యుల్ని చేస్తున్నావు. పితృదేవతల్ని తరింపజేస్తున్నావు. నీవు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథాశ్రవణ ఫలం అంతటిది. అంతేకాదు, అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ణి చేస్తున్నావు నాయన. ఇంకో సుగుణం కూడా నీలో ఉన్నది నాకు మరీ నచ్చింది. ప్రతి కథను నేను చెబుతున్నంతసేపు శ్రద్ధగా వింటున్నావు. ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడం కోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు. ఇలాంటి శ్రోత దొరకడం చాలా అదృష్టం. పైగా కథ కూడా అటువంటిది. వేన వృత్తాంతము. వేదధర్ముడు ఇలా చెప్పసాగారు. అనగా అనగా ఒక పక్షిరాజు. అతడి పేరు కుంజలుడు. అతడికి 4 కొడుకులు. శౌర్య వీర్య బలోన్మత్తులు, గరత్మంతునితో సమానులు. వారిలో పెద్దవారి పేరు కపింజలుడు. ఈ 4 ప్రతిరోజు 4 దిక్కులకు వెళ్తారు, సంచరిస్తారు. సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవి విన్నవి వింతలు విడ్డూరాలు తమ ముసలి తండ్రికి వినిపిస్తూ ఉంటారు. భోజనాల సమయంలో తండ్రితో, వీరికి ఇదొక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా అడిగి అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒకనాటి సాయంకాలం కపింజలుడు పట్టరాని ఆనందంతో తిరిగి వచ్చి తండ్రికి సవినయంగా నమస్కరించి, తండ్రి, ఈరోజు నేను వింత చూశాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుచూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడై జనార్దనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్ మహావిష్ణువును నేను దర్శించగలిగాను. తండ్రి, నిజంగా నా జన్మ సఫలమయ్యింది. నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు. నాయనా కపింజల, నిజంగా నీవు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు? అతడి ప్రభావం ఎట్టిది? జనార్దనుని ఎలా ప్రసన్నుని చేసుకున్నాడు? ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతనికి ఇచ్చిన వరాలు ఏమిటి? ఈ విశేషాలన్నీ నీవు నాకు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడివి మాత్రమే కాదు, సర్వజ్ఞుడవు, యోగ విద్యావేత్తవు. కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు. అది నాకు తెలుసు. అందుచేత ఇవన్నీ చెప్పి నా కుతూహలం తీర్చు అన్నాడు. అప్పుడు కపింజలుడు, తండ్రి, నాకు తెలిసినంత మటుకు తప్పకుండా చెబుతాను. అందరూ వినండి. తుంగుడు అనే మునీశ్వరుడున్నాడు. గురుచరణ సేవా పరాయణుడు, మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యల్బనుడు వేణుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితంగా వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడుతున్నాడు. తండ్రి చూసి తపస్సు చేసుకో, పాపక్షయము రోగక్షయము అవుతుంది అని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేణుడు ఆరోగ్యకాంక్షతో ఘోర తపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్ని, రాజ్యభోగాలను, సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేణుడు రాజ్యభోగాలు చాలా కాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు సాగించాడు. గోవిందుడు గరుడ వాహనం మీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దేవదేవా, జనార్దన, శంఖచక్ర గదాధర, నీవు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు. అవన్నీ విఖ్యాతి పొందాయి. కానీ దత్తాత్రేయ అవతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనది మరియు ప్రత్యేకమైనది కూడా. ఈ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరింపబడిన ఒక రాజు కథ
నీ ముఖతః వినాలని నా కోరిక. ఇంతకు మించి నేను కోరే వరాలు ఏమీ లేవు. నన్ను అనుగ్రహించు దత్తా అన్నాడు. జై గురుదేవ దత్త. శ్రీ దత్త శరణం మమ.